విశాఖలో యువకుడి కిడ్నాప్ వ్యవహారం చివరకు విషాదాంతమైంది. హై టెక్నాలజీ కెమెరాలపై ఏర్పడిన మోజు హత్యకు దారితీసింది. మధురవాడ బక్కన్నపాలెంకి చెందిన సాయి ఆన్లైన్ ఈవెంట్స్ చేస్తుంటాడు. 10 రోజుల క్రితం సాయికి ఆన్లైన్ బుకింగ్లో ఫోటోగ్రాఫర్ షణ్ముఖ తేజ పరిచయమయ్యాడు. సాయి దగ్గర ఉన్న హై టెక్నాలజీ కెమెరాలపై షణ్ముఖకు కన్నుపడింది. దానిపైన ఇష్టం పెంచుకున్నారు. 15 లక్షల విలువైన ఆ కెమెరాను ఎలా అయినా దక్కించుకోవాలనుకున్నాడు. ఆ కెమెరా కోసం పన్నాగం పన్నాడు. రావులపాలెంలో ఓ ఈవెంట్ ఉందని, దానికోసం ఇద్దరం కలిసి చేద్దామని సాయిని నమ్మబలికాడు. ఆ ఈవెంట్ చేస్తే సినిమాలలో అవకాశం వస్తుందని ఆశ చూపాడు. ఇదే విషయంపై ఇద్దరు రోజు చాటింగ్ చేసుకునేవారు. అయితే ఫిబ్రవరి 26న సాయి రాజమండ్రి వెళ్లాడు. అక్కడ షణ్ముఖ్ కారు అద్దెకు తీసుకుని అక్కడి నుంచి ఇద్దరు రావులపాలెం వెళ్లారు. అప్పుడే సాయికి అనుమానం రావడంతో తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరలేదు. వెంటనే కారు వెనుక భాగాన్ని ఫోటో తీసి తన తల్లికి పంపాడు. తాను ఈవెంట్కు వెళ్తున్నానని, ఒకవేళ తన ఫోన్ కలవకపోతే షణ్ముఖ్ నెంబర్ ఇచ్చి దానికి ఫోన్ చేయాలన్నాడు. అయితే రోజు మాట్లాడే కుమారుడు మళ్ళీ ఫోన్ చేయలేదు. దీంతో సాయికి అతని తల్లే ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రెండో నెంబర్ అయిన షణ్ముఖ్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో ఆందోళన చెందిన సాయి తల్లిదండ్రులు ఫిబ్రవరి 29న పిఎంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి పలు కీలక ఆధారాలను సేకరించారు. మార్చి 1న సాయి కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులు రావులపాలెం వెళ్లారు. అప్పటికే షణ్ముఖ్ పరారీలో ఉన్నాడు. షణ్ముఖ్ ఇంట్లో ఓ గది తాళాలు వేసి ఉంచడంతో వాటిని పగలగొట్టి దాచి ఉంచిన కెమెరాలను స్వాధీనం చేసుకున్నారు. షణ్ముఖ్ తండ్రిని అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు. అయితే షణ్ముఖ్ ఫేస్బుక్లో విశాఖకు చెందిన అమ్మాయితో పరిచయం ఉన్నట్లు గుర్తించారు. ఆ అమ్మాయిని ట్రేస్ చేసి గుర్తించి అక్కడికి వెళ్లారు. అక్కడ ఆ అమ్మాయి నెంబర్ నుంచి షణ్ముఖ్కి మెసేజ్ చేయించి అతను ఉన్న అడ్రస్ కనుక్కుని పట్టుకున్నారు. షణ్ముఖ్ను గట్టిగా విచారణ జరపగా సాయిని హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడు ఇచ్చిన సమాచారంతో మృతదేహాన్ని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.